ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 4. నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహెజ్కేలు 1:1-3. మనకు దేవుని వాక్యాన్ని చెరసాల వివరించినంత స్పష్టంగా మరేదీ వివరించలేదు. మనం బబులోను నదుల ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు మన దైవ సంకీర్తనలు మన హృదయాలను కదిలించినట్టుగా మరెన్నడూ కదిలించలేదు. మనం చెరలో పాడిన పాటలు ఆనందంతో మారుమోరుగుతాయి. జీవితంలో కష్టాలను అనుభవించిన వ్యక్తి తన దైవ గ్రంథాన్ని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు. మరొక బైబిల్కి అతని బైబిల్కి చూడటానికి తేడా ఏమీ కనిపించకపోవచ్చు. అయితే అతనికి అలా కాదు. ఆ పాతగిలిపోయిన కన్నీళ్ల మరకలతో నిండిన బైబిల్ నిండా ఇతరులెవరికీ కనిపించని అక్షరాలతో అతడు తన అనుభవాలను రాసుకున్నాడు. అతనెప్పుడూ అతని జీవితపు బేతేలు స్తంభం దగ్గరికి లేక ఏలీము చెట్ల దగ్గరికి వస్తుంటాడు. అతని జీవిత చరిత్రలో అవి మలుపురాళ్ళు. మన చెరను బట్టి మనకు కూడా ఆశీర్వాదం రావాలంటే ఆ పరిస్థితిని మనకు అనుకూలమైనదిగా మార్చుకోవాలి. మన దగ్గర నుండి దేన్నైనా దేవుడు లాగేసుకుంటే లేక దూరం చేస్తే దానిని గురించి చింతించటం వల్ల ఏమీ లాభం లేదు. మనకు మిగిలి ఉన్న వాటిని అభివృద్ధి పరుచుకోనియకుండా ఇది చేస్తుంది. లాగిన కొద్దీ ఉరి బిగుసుకుంటుందే తప్ప వదులు కాదు. దూకుడు స్వభావం ఉన్న గుర్రం తన కళ్ళెం ఆజ్ఞలను ఓపికగా అనుసరించకపోతే దానికే నొప్పి కదా. కాడి కింద ఎద్దు అసహనంగా అటూ ఇటూ కదులుతుంటే దాని మెడ మీదే పుండ్లు లెగుస్తాయి. పంజరం కమ్మేలకేసి నన్ను వదిలేయండి అంటూ రెక్కలు టపాటపా కొట్టుకోవటం కంటే పంజరంలో ప్రశాంతంగా కూర్చొని బయట స్వేచ్ఛగా ఎగిరే కోయిల కంటే తీయగా పాటలు పాడటం చిలకమ్మకు మేలు కదా. ఏ ఆపద మనకు చెడు చేయలేదు. దాన్ని మనం తీవ్రమైన ప్రార్థనలో దేవుని ముందు ఉంచగలిగితే వర్షం నుంచి తప్పించుకుందామని చెట్టును ఆశ్రయించిన వాడికి తాను వెతుకుతున్న పండు ఆ చెట్టు కొమ్మల్లోనే కనిపించవచ్చు. దేవుని రెక్కల క్రిందకి ఆశ్రయం కోసం పరిగెత్తిన మనకు ఇంతకు ముందెన్నడూ దేవునిలో కనిపించని తెలియని దీవెనలు కనిపిస్తాయి. ఈ విధంగా దేవుడు తనను తాను మన శ్రమల్లో బాధల్లోనే కనబరుచుకుంటాడు. యబ్బోకు రేవు దాటితే పెనూయేలు చేరుతాము. అక్కడ మన పెనుగులాట మూలంగా దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాము. ఆ విధంగా మన ప్రాణాలు దక్కించుకుంటాము. చెరలో ఉన్న వాళ్ళలారా, దేవుడు మీకు రాత్రిలో ఆనందగానాన్ని ఇస్తాడు. నీకోసం మరణఛాయను అరుణోదయంగా మార్చేస్తాడు. దేవుని చిత్తానికి లోబడటం అనేది తలవాల్చుకోవటానికి అత్యంత క్షేమకరమైన తలగడ. అదృశ్యమైన మహిమ నా గదిలో నిండింది, నా బ్రతుకులో నిండింది. పెనుగులాటల్లో ప్రశాంతతనిచ్చింది. వాగ్దాన విహంగమతి పాటలు పాడింది. ఆమెన్.